ఆదరణీయ శ్రీ ఎర్ర నరసింగరావు గారు డిఆర్డిఓలో డిఫెన్స్లో ఉద్యోగం చేస్తున్నారు. వారు 1980 నుండి స్వయం సేవక్, గతంలో నగర కార్యవాహగా, బాగ్ శారీరక్ ప్రముఖగా, భాగ్యనగర్ సంభాగ్ శారీరక్ ప్రముఖగా, ప్రాంత శారీరక్ ప్రముఖగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం 2022 నుండి ప్రాంత సహకార్యవాహగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనాటి ఈ సార్వజనికోత్సవ కార్యక్రమంలో వారు ముఖ్య వక్తగా ఉంటున్నారు. పరమ పవిత్ర భగవద్ధ్వజ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కన్నయ్యలాల్ లోహియా గారు, దక్షిణ మధ్య క్షేత్ర సంఘ చాలకులు మాననీయ శ్రీ వామన్ చెన్నయ్య గారు, తెలంగాణ ప్రాంత సంఘ చాలకులు మాననీయ శ్రీ బర్ల సుందర్ రెడ్డి గారు, ఈ వర్గకి 15 రోజుల పాటు సర్వాధికారిగా మార్గదర్శనం చేసినటువంటి గట్టుముక్కల సుభాష్ చంద్రబోస్ గారు, జ్యేష్ఠ కార్యకర్తలారా, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులారా, మాతృమూర్తులారా, ఆత్మీయ స్వయం సేవక బంధువులారా, శిక్షావర్గలో శిక్షణ పూర్తి చేసినటువంటి శిక్షార్థులారా, ఈ సంవత్సరం మనందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సంవత్సరంగా మనందరం కూడా భావిస్తూ ఉంటుంటాం. మానవత్వంలో ఉన్నటువంటి సమానత్వాన్ని పెంపొందిస్తూ, సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగిస్తూ, ఈ సమాజాన్ని నడిపించడం కోసం పనిచేసినటువంటి సంతు రవిదాస్ యొక్క 650 సంవత్సరాల యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం. ఈ ధర్మము కోసం, ఈ సంస్కృతి కోసం ప్రాణ త్యాగము చేసినటువంటి గురు తేజ్ బహదూర్ యొక్క 350 సంవత్సరాల యొక్క బలిదానాన్ని కొన్ని రోజుల ముందే మనం పూర్తి చేసుకున్నాం. మనం కోట్లాది మంది జనాలని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక తారక మంత్రంగా నిలిచినటువంటి వందే మాతరం యొక్క గీతము 150 సంవత్సరాలు ఈ సంవత్సరంతో అవుతున్నాయి. ఈ ధర్మము కోసం, ఈ సంస్కృతి కోసం, ఈ సమాజాన్ని నిలబెట్టడం కోసము అనేక మందిని శుద్ధి కార్యక్రమం అనేటువంటి దానిలో మతము మారినటువంటి అనేక మంది వ్యక్తులను, హిందువులందరినీ కూడా పునరాగమనం చేసినటువంటి స్వామి శ్రద్ధానంద బలిదానమైనటువంటి 100 సంవత్సరాలు కూడా ఈ సంవత్సరము నడుస్తూ ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి కూడా 100 సంవత్సరాలు పూర్తయి శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి ఒక శుభ తరుణంలో మనందరము ఉన్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించినటువంటి డాక్టర్ కేశవరావు బళీరామ్ ఎడ్గేవార్జీ స్వయంభూగా వారు దేశభక్తులు. చిన్నతనం నుంచే దేశభక్తిని అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఎవరి ప్రేరణ ద్వారానో, ఎవరో చెబితే దేశభక్తిగా తయారు కాలేదు, వారు స్వయంగా దేశభక్తిగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ ఎడ్గేవార్జీ. నాగపూర్ పట్టణంలో ఉన్నటువంటి సీతాబర్ కోట పైన ఉన్నటువంటి యూనియన్ జాకును తొలగించడానికి ఎవరి ప్రేరణ ఇవ్వలేదు, ఎవరు మార్గదర్శనం చేయలేదు, ఎవరు చెప్పలేదు. స్వయంగా ఆ యొక్క యూనియన్ జాకును తొలగించడం కోసము తాను తన స్నేహితులతో కలిసి ఆ యొక్క కార్యాన్ని చేయడం కోసం పూనుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ కేశవరావు. చిన్నతనం నుంచే దేశభక్తి ఉండేటువంటి వ్యక్తి వారు. చదువు కోసం అని చెప్పేసి కలకత్తా మహానగరానికి వెళ్ళినటువంటి కేశవరావు అక్కడ ఉన్నటువంటి అనేక మంది విప్లవ వీరులతో కలిసి ఆనాడు ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులతో పనిచేయడం జరిగింది. అనుశీలన సమితి అనేటువంటి ఒక సమితిలో వారు కూడా సభ్యులుగా చేరారు. అనుశీలన సమితి యొక్క పరీక్షలన్నిటిని కూడా తట్టుకొని అందులో ఒక సభ్యులుగా చేరారు. వారితో పాటు ఈ దేశము కోసము, ఈ దేశ స్వరాజ్యము కోసము పనిచేయడం ప్రారంభించారు డాక్టర్ కేశవరావు. ఆ విధంగా
చిన్నతనం నుంచి దేశభక్తిగా ఉన్నటువంటి వ్యక్తి విప్లవ వీరులతోటి కూడా పనిచేసేటువంటి ఒక సమయం వారికి ఉండేది. ఆ సమయంలో పనిచేస్తూ వచ్చారు. నాగపూర్ పట్టణానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు మన యొక్క దేశ స్వాతంత్రం కోసము దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అనేటువంటి ఒక సంస్థలో పనిచేస్తుండేటువంటి వారు. డాక్టర్ కేశవరావు కూడా ఆ సంస్థలో మెంబర్షిప్ తీసుకొని అందులో పనిచేయడం ప్రారంభించారు. అనేక రకాలైనటువంటి బాధ్యతలు తీసుకొని దేశ ప్రజలందరినీ కూడా ఏకం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుండేటువంటి వారు, అందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నటువంటి డాక్టర్జీ. కానీ ఆనాడు అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో పాల్గొంటూ అనేకమైనటువంటి వ్యక్తులతో పనిచేస్తున్నప్పటికీ కూడా వారి మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు మెలుగుతూ ఉండేటువంటిది. అనేక మందితో చర్చించేవారు. కానీ ఈ దేశం యొక్క పరిస్థితి ఏమిటి అని అధ్యయనం చేయడం ప్రారంభం చేశారు. ఈ దేశం చాలా సువిశాలమైనటువంటి దేశము, సస్యశ్యామలమైనటువంటి దేశము, ధనవంతమైనటువంటి దేశము భారతదేశము. కేవలము ఒక గుప్పడి మంది ఆంగ్లేయులు ఈ దేశం పైన వస్తూ మనల్ని పరిపాలన చేస్తున్నారు అని చెప్పేసి మదన పడుతుండేటువంటి వారు. ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క స్థితిని గమనిస్తూ ఉండేటువంటి వారు. మతము పేరుతోటి అసంఘటితమైనటువంటి సమాజం ఇక్కడ కనిపిస్తూ ఉండేటువంటిది. అనుశాసన లేనటువంటి ఒక సమాజం ఇక్కడ ఉంటూ ఉండేది. వీటన్నిటినీ గమనిస్తున్నటువంటి కేశవరావు ఆనాడు ఉన్నటువంటి ఒక అనేక మంది వ్యక్తులతో చర్చించేటువంటి వారు. మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, బాలా గంగాధర్ తిలక్జీ, స్వాతంత్ర వీర సావర్కర్, లాలా లజపతి రాయ్, మదన్ మోహన్ మాలవీయ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇట్లా అనేక మందితో ఈ దేశం యొక్క పరిస్థితులను చర్చించేటువంటి వారు. వారందరి నుంచి వచ్చేటువంటి ఒక సమాధానం ఏమిటంటే, ఇవన్నీ సరిచేయడానికి ఎవరైనా ఒక వ్యక్తి కావాలి కదా, ఇప్పుడు మనకంత సమయం లేదు అని అందరూ కూడా దాటవేసేవాళ్ళు. కానీ డాక్టర్జీ వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమాజం లోపల ఒక హిందూ సంఘటన నిర్మాణం చేయాలి, సంఘటితమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసము 1925 లోపల సంఘాన్ని ప్రారంభం చేశారు డాక్టర్ ఎడ్గేవార్జీ. ప్రారంభమైనటువంటి దశలో అనేక మందిని డాక్టర్జీ ఎగతాళి చేసేటువంటి సందర్భాలు కనిపించేటువంటిది. అంతకుముందు అనేక సంస్థలలో పనిచేసిన వ్యక్తి, అనేక ఉద్యమాలలో నాయకత్వం వహించి పనిచేసినటువంటి వ్యక్తి కేవలము సంఘటన అనేటువంటి ఒక పేరుతోటి ఒక 5-6 మంది బాల సైన్సేకులతోటి, చిన్న పిల్లలతోటి సంఘటన నిర్మాణం అనేటువంటి కార్యాన్ని ముందుకు పెట్టుకొని నడిపిస్తున్నటువంటి సంస్థను చూసి అందరు ఎగతాళి చేసేవారు. ఎప్పుడు వీళ్ళు బాగుపడాలి, ఎప్పుడు సంఘటన నిర్మాణం అవుతుంది, వీళ్ళ ద్వారా సమాజ ఉద్ధరణ ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి అందరూ అంటూ ఉండేటువంటి వారు డాక్టర్జీని. అయినా డాక్టర్జీ ఎప్పుడు చెల్లించలేదు, సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. కొద్ది సమయంలోనే సంఘము నాగపూరు, పూణే, విదర్భ ప్రాంతాలలో అనేక ప్రాంతాలకి సంఘము వెళ్ళింది. సంఘ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, సంఘ కార్యకర్తలు పెరుగుతూ ఉన్నారు. సంఘానికి రావడం అనేటువంటిది అనేక మంది సంఘంలో వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అనేటువంటిది చాలా వెదుగుతుంది, దీన్ని అణిచివేయాలి అనేటువంటి దురదృష్టి కూడా వాళ్ళతో ఉండేటువంటిది. సంఘము పైన 3 సార్లు నిషేధించబడ్డది సంఘం. దురదృష్టవశాత్తు 1948వ సంవత్సరం లోపల గాంధీజీ యొక్క హత్య గావించబడింది. ఆ సమయంలో సంఘాన్ని నిషేధించారు. ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సంఘాన్ని నిషేధిస్తూ ఈ యొక్క సంఘానికి ఈ భారతదేశం లోపల ఒక అంగుళము భూమి కూడా నేను ఇవ్వను అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఆనాటి ప్రధానమంత్రి గారు. ఏ విధంగా అయితే ప్రతిజ్ఞ చేశాడో అదే విధమైనటువంటి స్థితిలో సంఘ కార్యకర్తలను ఎక్కడికక్కడ బంధించడము, ఎక్కడికక్కడ హింసించడము, అవమానపరచడము, అనేక ఇబ్బందులకు గురి చేయడం కూడా 1948లో జరిగింది.
దాంట్లో నుంచి సంఘము నిలబడి సంఘ కార్యకర్తలు ధైర్యంగా ఉంటూ ఆ నిషేధం నుంచి బయటపడ్డారు, విజయం సాధించారు. సంఘానికి గాంధీజీ యొక్క హత్యకు ఏ సంబంధము లేదు అని చెప్పేసి నిరూపణ జరిగింది. సంఘ కార్యకర్తలంతా ధైర్యంగా సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. సంఘ కార్యకర్తలు చేస్తున్నటువంటి అనేక సహాయ సహకారాలు, సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తూ సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 1962లో భారతదేశంపైకి చైనా యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో మన దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలా తక్కువ సైన్యం ఉంది. సైన్యానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కావాలి. ఢిల్లీ పట్టణం లోపల ఎయిర్పోర్ట్ లోపల పూర్తిగా ఐసుతో నిండబడ్డటువంటి ఎయిర్పోర్టు అక్కడ ఉండింది. ఆనాడు ఉన్నటువంటి 2వ సర్సంఘ చాలకు మాధవ సదాశివరావు గోల్వార్కర్, మనం గురూజీగా పిలుస్తూ ఉంటుంటాం. వారికి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు, ఏమండి ఇంత పెద్ద సమస్య ఉంది, మీరు ఏమైనా చేయగలుగుతారా? గురూజీ చెప్పారు తప్పకుండా చేద్దామని. రాత్రికి రాత్రి అనేక మంది స్వయం సేవకులు వెళ్ళి ఆ యొక్క ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఒక మంచును పూర్తిగా తొలగించారు. ఉదయం అక్కడ సైన్యం అంతా కూడా వచ్చింది, యుద్ధము ప్రారంభమైంది, యుద్ధంలో విజయం సాధించారు. ఆ యుద్ధము జరుగుతున్నటువంటి సమయం లోపల దేశము లోపల శాంతి భద్రతలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ట్రాఫిక్ యొక్క నిబంధన జరగడం లేదు. కానీ సంఘ స్వయం సేవకులు అనేక పట్టణాలలో పోలీసు అధికారులతో సైన్యముతో వారికి సహాయ సహకారాలు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అది చూసినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1963 జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డేకి మీరు కూడా రావాలి అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి శ్రీ గురూజీకి ఒక ఉత్తరం పంపించారు. ఏ నెహ్రూ గారైతే ఈ దేశం లోపల అంగుళ స్థలం కూడా నేను ఇవ్వనన్నటువంటి వ్యక్తి కొద్ది సమయంలోనే కార్యకర్తల యొక్క సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు, ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులను చూసిన తర్వాత ఈ దేశానికి కావలసినటువంటి వ్యక్తులు వీళ్ళే అని చెప్పేసి గుర్తించారు. వారు 3000 మంది వెళ్ళి ఆ యొక్క రిపబ్లిక్ డేలో పాల్గొన్నారు. ఆ విధంగా సంఘ కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశం కోసం పనిచేసినటువంటి అనేక సంఘటనలు కనిపిస్తుంటాయి. 2వ నిషేధం కూడా వచ్చింది మళ్ళీ మనకి. 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయం లోపల ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడం కోసము ఎమర్జెన్సీ విధించింది. ప్రతిపక్ష నాయకులని, పత్రికా విలేకరులని అనేక మందిని బంధించింది, జైల్లో వేసేసింది. సంఘం పైన కూడా నిషేధాన్ని విధించింది. సంఘ కార్యకర్తలు ఏమాత్రం కూడా భయపడకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి పద్ధతి లోపల సంఘ కార్యకర్తలు పనిచేస్తూ ఆ యొక్క ఎమర్జెన్సీ లోపల ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. కార్యకర్తలు నిలబడ్డారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిమంది కార్యకర్తలకి 2 సంవత్సరాలు, 12 నెలలు, 14 నెలలు జైల్లో బంధించారు. ఏమాత్రం కూడా కార్యకర్తలు చెల్లించలేదు. 1992లో మనకి ఒక కలంకంగా ఉన్నటువంటి ఒక రామ జన్మభూమి యొక్క మందిర నిర్మాణం కోసము ప్రజా చైతన్యము ద్వారా, ప్రజల ద్వారా అక్కడ ఉన్నటువంటి కట్టడము కూలిపోయిన సందర్భంగా నిషేధాన్ని విధించారు. అందులో నుంచి కూడా విజయం సాధించాము. ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించుకున్నాము. ఈరోజు మనకి హిందువులందరికీ కూడా స్వాభిమానంతో మనందరం కూడా చెప్పగలుగుతున్నాం. మనం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370ని తొలగించడం కోసము సంఘ కార్యకర్తలు శ్రమించారు. అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు. దాన్ని రద్దు చేయడం కోసం ఈనాడు ప్రభుత్వము ప్రజల యొక్క వేగాన్ని తట్టుకోలేక, ప్రజల యొక్క చైతన్యాన్ని తట్టుకోలేక ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ఇది కూడా మన యొక్క సంఘ కార్యకర్తల యొక్క గొప్ప విజయం. రామమందిర నిర్మాణం కోసం కూడా ఒక 35 సంవత్సరాల పాటు సంఘ కార్యకర్తలు ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తూ ప్రజల లోపల ఒక చైతన్యం నింపుతూ ప్రజలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి 35 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం మనం ఈరోజు. అనేక రకాలైనటువంటి ఇబ్బందుల మధ్య అనేక విజయాలు కూడా మనం సాధిస్తూ వచ్చాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈనాడు
ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సమాజం కోసము అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మనందరం ఈరోజు. 1,30,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మనం. వైద్యము, విద్య, ఇంకా అనేక రకాలైనటువంటి పద్ధతులలో ఈ సమాజం లోపల సమాజ పరివర్తన కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మనం. సేవా కార్యక్రమాలే కాదు, ఈ దేశంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా సంఘ కార్యకర్తలు ముందుండి ఆ యొక్క విపత్తులను ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మనకు కనిపిస్తుంటాయి. ఇందాకనే మన ముఖ్య అతిథి గారు చెప్పారు, 2020-21 సమయంలో కరోనా యొక్క సమయం లోపల కార్యకర్తలు చూపించినటువంటి ఒక ధైర్య సాహసాలను చూసి అందరూ ప్రజలంతా ఆశ్చర్యం చెందారు. ఆ కరోనా సమయం లోపల కార్యకర్తలంతా బయటికి వచ్చి తన ప్రాణాలను పణంగా పెట్టి సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా వచ్చినటువంటి వ్యక్తులకి మందులు కావచ్చు, ఆహారం కావచ్చు, వారికి కావలసినటువంటి అనేక సహాయ సహకారాలను అందించారు. అది మాత్రమే కాదు, కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క దహన సంస్కారాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో మెట్టుపల్లి అనేటువంటి గ్రామం లోపల కరోనా వచ్చినటువంటి వ్యక్తిని కుటుంబ సభ్యులు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘ కార్యకర్తలు ఆ యొక్క కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తులకు దహన సంస్కారాలు చేశారు. ఆనాడు కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది కార్యకర్తలకి. అందరూ అడిగారు, కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తి దహన సంస్కారాలు మీరు చేస్తున్నారు, మీకేమన్నా అయితే రేపు ఎవరు అని చెప్పేసి. కానీ కార్యకర్తలు చెప్పారు, పర్వాలేదు. ఈ పక్కనే ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అనేక గ్రామాలలో కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క దహన సంస్కారాలు నిర్వహించాం మనం. ఒకటి అనేక సేవా కార్యక్రమాలు కేవలం సేవ మాత్రమే కాదు, విపత్తుల సమయంలో కూడా సంఘ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటుంటారు. 2023 సంవత్సరంలో చెన్నై లోపల చాలా వరదలు వచ్చాయి. ఆ వరదల లోపల అనేక మంది సంఘ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఒక కుటుంబం, ఒక చర్చిలో ఒక 4 మనుషులు అక్కడే మిగిలిపోయారు. 3 రోజులు అవుతుంది, 4వ రోజు కూడా కాబోస్తుంది, వాళ్ళని రక్షించే నాథుడు లేడు. కానీ సంఘ కార్యకర్తలు చాలా రిస్క్గా తన ప్రాణాలను తెగించి ఆ నీటిలో వెళ్ళి, బురదలో వెళ్ళి ఆ చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించారు. వచ్చినటువంటి దాంట్లో ఒక ఫాదరు 2వ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ రోజు వరకు కూడా మేము ఆర్ఎస్ఎస్ అంటే మాకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ అంటే మమ్మల్ని చంపేవాళ్ళు లేకపోతే మాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు అనుకున్నారు తప్పితే మమ్మల్ని రక్షించేటువంటి వాళ్ళు అనుకోలేదు అని చెప్పేసి ఆ ఫాదర్ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సంఘము అనేటువంటి వాళ్ళు, సంఘ కార్యకర్తలు ఈ మిషనరీలకు కానీ లేకపోతే ఎవరికో వ్యతిరేకమైనటువంటి సంస్థ మనది కాదు. 2023 సంవత్సరం లోపలనే జూన్ మాసంలో కలకత్తా నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి యొక్క ట్రైన్ యాక్సిడెంట్ బాలాసూర్లో జరిగింది సాయంత్రం 7 గంటలకి. ఆ సమయంలో ఆ ట్రైన్ యాక్సిడెంట్లో కూడా అనేక మంది వ్యక్తులను సంఘ కార్యకర్తలు వెంటనే వెళ్ళి సహాయ సహకారాలు అందించారు. అందులో అనేక ముస్లిం కుటుంబాలను కూడా రక్షించడం జరిగింది. ముస్లింలకు మనం వ్యతిరేకము కాదు, క్రైస్తవులకు వ్యతిరేకము కాదు మనం. బట్ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు అర్థం చేసుకోవాలి, సంఘము ఎవరికీ వ్యతిరేకము కాదు. సంఘము ఒక దేశభక్తిలోని నిర్మాణం చేసేటువంటి ఒక సంస్థ, సంఘటనను నిర్మాణం చేసేటువంటి ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఇది ఈరోజు కూడా చాలామందికి అర్థము కానటువంటి ఒక పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. అనేక మంది ఈరోజు కూడా మనల్ని మతతత్వ పార్టీ లేకపోతే ఒక పార్టీకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులుగానే భావిస్తుంటుంటారు. కాదు సంఘము. బట్ ఈరోజు సంఘము 100 సంవత్సరాల యొక్క శతాబ్ది లోపల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను తీసుకుంది. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా సర్వవ్యాపి సర్వస్పర్శి అనేటువంటి పద్ధతి లోపల అనేక మంది వ్యక్తుల దగ్గరికి కూడా ఈరోజు సంఘము వెళ్ళింది. సంఘము అర్థము చేయించే ఒక పని ఈ శతాబ్దిలో చేశారు. ఇంటింటికి వెళ్ళాము, జనజాగరణ చేశాము. ఈ 100 సంవత్సరాల యాత్ర లోపల సంఘము చేసినటువంటి అనేక పనులను ప్రతి ఇంటికి వెళ్ళి మనము జనజాగరణ చేస్తూ వచ్చాము.
దాంట్లో భాగంగానే హిందూ సమ్మేళనాలు నిర్వహించాం మనం ఈ సంవత్సరం. హిందూ ఐక్యత కోసము, హిందువుల లోపల ఉన్నటువంటి కులము, మతము, ప్రాంతము, భాష ఇవన్నీ కూడా ఏది కాదు, మనమంతా ఒకటి అనేటువంటి భావన నిర్మాణం చేయడం కోసము తెలంగాణ ప్రాంతం లోపల వేలాదిగా హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో లక్షల మంది హిందువులంతా కూడా పాల్గొన్నారు. హిందూ బంధువులు పాల్గొనడమే కాదు, కొన్ని చోట వాళ్ళ యొక్క అనుభవాలు చెబుతూ, మా కుటుంబము చిన్న చిన్న స్పర్ధల కారణంగా మేము కొన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబాలు మాట్లాడుకోవడం లేదు, దూరంగా ఉన్నాం మేమంతా. కానీ ఈ హిందూ సమ్మేళనం యొక్క కారణంగా మా 2 కుటుంబాలు కలిశాయి. మేము మాట్లాడుకుంటున్నాం, ఈరోజు ఒకరింటికి ఒకరు వెళుతున్నాం మేమందరం కూడా. ఈ హిందూ సమ్మేళనము మమ్మల్ని కలిపింది అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుభవంలో చెప్పారు. ఆ విధమైనటువంటి ఒక చక్కనైనటువంటి హిందూ సమ్మేళనాలు నిర్వహించాం మనం. దాంతోపాటుగా సంఘము ఈరోజు సమాజ పరివర్తన కోసము కొన్ని విషయాలు మన ముందుంచింది. ఇవన్నీ కూడా మనం పాటించినట్టయితే కొద్ది సమయంలోనే సమాజం లోపల ఒక చక్కనైనటువంటి పరివర్తన మనం నిర్మాణం చేయగలుగుతాము అని చెప్పేసి పంచ పరివర్తన అనేటువంటి ఒక 5 అంశాలని మన ముందు ఉంచారు సంఘ పెద్దలు. సమరసత, స్వదేశీ, పర్యావరణము, నాగరిక శిష్టాచారము, కుటుంబ ప్రబోధన్, ఈ 5 విషయాలను మన ముందు ఉంచారు. ఈ 5 విషయాలను ఈరోజు సమాజము స్వీకరించి దాన్ని ఆచరించేటువంటి ఒక దిశలో సమాజం వెళుతుంది. ఈరోజు మన యొక్క హిందూ సమ్మేళనాల్లో మనందరం కూడా చూసాం. మనందరం కూడా ఈ 5 విషయాలు స్పష్టంగా మనకు కనిపించాయి. అక్కడ హిందూ సమ్మేళనానికి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా ఆచరించారు. కార్యక్రమ నిర్వాహకులు కూడా ఈ యొక్క 5 విషయాలను దృష్టిలో పెట్టుకొనే హిందూ సమ్మేళనాలు నిర్వహించారు. కులము, మతము ఏది కూడా సంబంధం లేకుండా హిందూ సమ్మేళనాలకు అందరూ కూడా వచ్చారు. మనందరం కూడా వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా స్వధర్మంగా, స్వదేశీ పద్ధతి లోపలనే సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో యొక్క కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఒక్కొక్క కార్యక్రమంలో 4000 మంది, 5000 మంది పాల్గొన్నటువంటి కార్యక్రమంలో కూడా పర్యావరణానికి ఏమాత్రం కూడా హాని కలగకుండా పర్యావరణాన్ని కోరుకుంటూనే, పర్యావరణాన్ని రక్షిస్తూనే ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించాం. అంత పెద్దటి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ వస్తువును మనం వాడలేదు, ఉపయోగించలేదు. సాపంక్తి భోజనాలు చేశాం, అందరం కలిసి భోజనాలు చేశాం. అక్కడ జరిగేటువంటి యొక్క అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ఒక చక్కనైనటువంటి భారతీయమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ చేశాం. ఈరోజు ఎక్కడ మనం చూసినప్పుడు కూడా ఒక చిన్న పాఠశాలలో కూడా యాన్యువల్ డే నిర్వహిస్తే అక్కడ వెస్టర్న్ కల్చర్తో ఉన్నటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కానీ మన యొక్క కార్యక్రమాలలో ఎక్కడ కూడా భారతీయమైనటువంటి సంగీతము ద్వారానే, భారతీయ నాట్యము మాత్రమే ప్రదర్శిస్తూ ఒక చక్కటి ప్రదర్శనలు మనం నిర్వహించాం. ఈరోజు కార్యక్రమాల నిర్వహణ లోపల ఏమాత్రానికి ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బందులు లేకుండా మన యొక్క కార్యక్రమాలను మనం నిర్వహించుకున్నాం మనం ఈరోజు. కాబట్టి ఈ పంచ పరివర్తన అనేటువంటి దిశలో మనందరం కూడా రాబోయే రోజులలో అందరము ప్రయత్నం చేయాలి, ఆచరించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఈరోజు ఉన్నటువంటి ఒక దిశ లోపల ఒక చక్కనైనటువంటి హిందుత్వ వాతావరణం మనకు కనిపిస్తుంది. హిందూ ధర్మం వైపున అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు హిందూ సంస్కృతిని ఆచరించేటువంటి ఒక పద్ధతి లోపల హిందూ సమాజం నిలబడి ఉన్నది. ఇట్లాంటి సమయంలో కూడా మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా మన ముందు కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా మిషనరీలు గతంలో సేవ పేరుతోటి, విద్య పేరుతోటి మతము మార్చేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ ఉండేటువంటి వారు. కానీ ఈ మధ్యకాలంలో వారు ఒక యూటర్న్ తీసుకున్నారో ఏమో తెలియదు. మన యొక్క హిందూ పద్ధతులను ఆచరిస్తున్నారు వాళ్ళంతా కూడా. చర్చిలలో కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. ఈరోజు మంగళహారతులు ఇస్తున్నారు, నదీ స్నానాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, ప్రసాదాలు పంచుతున్నారు. ఈరోజు పంచుతూ మీ దేవాలయానికి మా దేవాలయానికి ఏమీ తేడా లేదు, రండి మాతో పాటు కలిసి ప్రార్థనకు వెళ్దాము అని చెప్పేసి మన హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులను ఈరోజు మతము మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వామి వివేకానంద చెప్పారు, ఒక వ్యక్తి మతము మారి
పరాయి మతంలోకి వెళ్ళినట్టయితే ఒక సంఖ్య తగ్గిందని మాత్రం భావించకూడదు, ఒక శత్రువు పెరిగాడని చెప్పారు స్వామి వివేకానంద. కాబట్టి ఈరోజు మన హిందూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మతము మార్చేటటువంటి ఒక ప్రయత్నము జరుగుతూ ఉన్నది. రెండో వైపున మా సంస్కృతి చాలా గొప్పది, మా మతమే చాలా గొప్పది, మా జీవన విధానమే చాలా శ్రేష్టమైనటువంటి జీవన విధానము అని చెబుతూ జనాభాను పెంచేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా పద్ధతులు చాలా సరి అయినటువంటి పద్ధతులు అని చెబుతూ ఒక స్నేహము పేరుతోటి, ప్రేమ పేరుతోటి వారి మతంలోనికి మార్చేటువంటి ఒక ప్రయత్నము రెండో వైపున జరుగుతూ ఉంది. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది మనకి. మూడోది, మేమంతా మేధావులము, చదువుకున్నటువంటి వ్యక్తులము అని చెప్పుకున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఈరోజు మన యొక్క సాహిత్యాన్ని వక్రీకరించడం జరుగుతుంది. రామాయణంలో ఉన్నటువంటి అనేక సంఘటనలు వక్రీకరిస్తూ ఎట్లయితే రామాయణం యొక్క పుస్తకం ఉందో అట్లాగనే ప్రింట్ చేస్తూ అదే పుస్తకాన్ని మనకు అమ్ముతున్నారు, పంచుతున్నారు. భగవద్గీతలో ఉన్నటువంటి అనేక శ్లోకాలను, అనేకమైనటువంటి సంఘటనలు వక్రీకరిస్తూ భగవద్గీతను ప్రింట్ చేస్తూ మనకే అమ్ముతున్నారు. మనం పూర్తిగా చదివితే అది మన రామాయణంలో ఇట్లా ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం ఆశ్చర్యపోతూ ఉంటుంటాం. మనందరం కూడా మనకు తెలియదు. మన యొక్క అనేక రకాలైనటువంటి సాహిత్యాన్ని, దేవీ దేవతలను ఈరోజు కించపరిచేటువంటి ఒక పరిస్థితి మన ముందు ఉన్నది. అది మాత్రమే కాకుండా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ ఈ ప్రజల మధ్య నిదానంగా చీలికలు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది ఈరోజు. అట్లానే ఈరోజు మనము అనేక నగరాలలో మనం చూస్తున్నాం. మనందరం కూడా హాస్టల్స్ లోపల కేవలము మహిళా హాస్టలు, బాలికల హాస్టలు, బాలుల హాస్టల్ అని చెప్పేసి పేర్లు మాత్రమే ఉంటుండేటువంటిది ఈనాడు కంబైన్డ్గా ఉండేటువంటి హాస్టళ్ళు మనకు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. మన యొక్క ధర్మము, మన యొక్క సంస్కృతిని కించపరుస్తూ అనేక రకాలైనటువంటి చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మేము మేధావులం అనేటువంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు. బట్ ఇవన్నిటిని కూడా మనము జాగరూకతతో గ్రహిస్తూ రాబోయే రోజుల లోపల మనందరం కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. అట్లానే ఈరోజు ప్రపంచం లోపల చూస్తున్నటువంటి ఒక స్థితిని మనం చూసినట్టయితే ఆర్థిక స్థితి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా భారతదేశం చెప్తున్నటువంటి ఒకే ఒక మంత్రము, ఏకైక మంత్రము వసుదైవ కుటుంబకము. భారతదేశం ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. భారతదేశం ఎప్పుడు కూడా ఎవరిపైన యుద్ధాన్ని కోరుకోలేదు. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. ఈరోజు భారతదేశం అనుసరిస్తున్నటువంటి యొక్క పద్ధతులను ఆచరించేటువంటి యొక్క అవసరం ఈరోజు ప్రపంచానికి కనిపిస్తుంది. అంటే ఆ పద్ధతి లోపల ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తున్నటువంటి తరుణంలో మనమంతా కూడా హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని మనం నిలబెట్టే ప్రయత్నం చేయాలి. టెక్నాలజీ అనేటువంటి ఒక పేరుతోటి ఈరోజు అనేక రకాలైనటువంటి వికృతులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మనము ప్రతినిత్యము వాడేటువంటి ఒక మొబైల్ ఫోన్, ఈనాడు కొన్ని సర్వేలు నిర్వహించారు. ఈ మొబైల్ ఫోన్ యొక్క స్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి సర్వేలు నిర్వహిస్తే ఆ సర్వేలో తేలినటువంటిది ఏమిటి అంటే, ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా 144 సార్ల నుండి 160 సార్లు మొబైల్ ఫోన్ను తీస్తూ ఒకసారి ఆన్ చేసి ఏమైనా మెసేజ్ వచ్చిందా, లేకపోతే ఏమి జరిగింది, ఏమవుతుంది అని చెప్పేసి ఇన్నిసార్లు ఆ యొక్క మొబైల్ ఫోన్ ఆన్ చేస్తూ ఉంటాడట. అంతేకాదు, ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక 15 నిమిషాల లోపలనే 80% మంది మొబైల్ను ఉపయోగిస్తున్నారట. పడుకునే సమయంలో మంచం పైన పడుకున్న తర్వాత 75% మంది ఈ రీల్స్ చూస్తూ, ఫేస్బుక్ చూస్తూ, ట్విట్టర్ చూస్తూ అట్లా 75% మంది ప్రజలు ఈరోజు మొబైల్కు అంకితమై ఉన్నారట. దీని కారణంగా మనలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యాయామం కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి చదువు కావచ్చు, అనేక రకాలైనటువంటి దానికి మనం సమయం కేటాయించడం లేదు. దీని నుంచి కూడా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చాలామంది చెప్తున్నారు, ఈరోజు చాలామంది ఇండ్లల్లో పాటిస్తున్నారు మొబైల్ పార్కింగ్ అని చెప్పేసి.
మన యొక్క కార్యక్రమాలలో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు కార్యక్రమం లోపల వెళ్ళడానే అక్కడ మొబైల్ పార్కింగ్ ఉంటుంది, అందరూ కూడా మొబైల్ అక్కడ పెట్టి వెళ్తాం మనందరం కూడా. ఇంకా ఒక అడిగేసి కొద్దిమంది చెప్తున్నారు, నెలలో నేను 2 సార్లు ఉపవాసం చేస్తాను అని చెప్పేసి. ఏంటి ఉపవాసము అంటే మొబైల్ ఫోన్ ఉపవాసము. పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మొబైల్ ఫోన్ నేను పుట్టను, ఇదే ఉపవాసం. ఇట్లా ఆచరించుతున్నటువంటి వ్యక్తులు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ పద్ధతిలోనే మనందరం కూడా ఆచరించే అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి శిక్షార్థులంతా కూడా 15 రోజుల పాటు మొబైల్ ఫోను లేకుండానే జీవించారు. చాలా చక్కటి పద్ధతిలో అన్నీ నేర్చుకున్నారు. ఇక్కడ విశేష ప్రథమ వర్షకు వెళ్ళొచ్చినటువంటి ఒక 2 వ్యక్తులను నేను అడిగాను. 15 రోజుల పాటు మొబైల్ లేని కారణంగా నా యొక్క బీపీ తగ్గిపోయింది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, చాలా ఆలోచించేటువంటి ఒక పద్ధతిలో నా యొక్క మార్పు కనిపిస్తుంది, నాకు చాలా ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు ఆయన. ఆ విధంగా మొబైల్ ఫోన్లు లేని కారణంగా కూడా మనం చక్కనైనటువంటి పద్ధతులను మనం అనుసరిస్తాం. కాబట్టి రాబోయే రోజుల లోపల ఈ సమస్యలన్నింటినీ కూడా మనము దూరం చేస్తూ వీటన్నిటి నుంచి కూడా రక్షణగా మనం ఉంటూ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాల పూర్వమే డాక్టర్ ఎడ్గేవార్జీ మనకు ఒక తారక మంత్రాన్ని ఇచ్చి వెళ్ళారు వారు. అదేమిటంటే నిత్యశాఖ. మరి నిత్యశాఖ అనేటువంటిది ఒక శక్తి కేంద్రం. ఇది సంస్కారాలను ఇచ్చేటువంటి ఒక కేంద్రము, వ్యక్తి నిర్మాణం చేసేటువంటి ఒక కేంద్రము సంఘశాఖ. కాబట్టి సంఘశాఖ లోపల ప్రతినిత్యము మనందరం కూడా పాల్గొంటూ రాబోయే రోజుల లోపల సంఘశాఖని మన యొక్క తెలంగాణ ప్రాంతం లోపల అత్యధికమైనటువంటి శాఖలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. పరంపూర్ శ్రీ గురూజీ ఒకానొక ఉపన్యాసంలో మాట్లాడుతూ చెప్పారు, త్రేతాయుగము లోపల యజ్ఞస్థలము అనేటువంటిది ఒక శక్తి కేంద్రంగా ఉండేటువంటిదట, సామాజిక శక్తి కేంద్రంగా. కానీ ఈరోజు కలియుగము లోపల సంఘస్థాన్, ఎక్కడైతే శాఖ జరుగుతుందో అదే ఒక శక్తి కేంద్రం లాంటిది, సామాజికమైనటువంటి శక్తి కేంద్రం. కాబట్టి ఆ శక్తి కేంద్రాన్ని మనము ఏనాడు కూడా మరవకుండగా ప్రతిరోజు శాఖలో ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఈరోజు ప్రపంచాన్ని అందరికీ కూడా మనం చెప్పేటువంటిది ఒకే ఒక సందేశం, సర్వే జనా సుఖినోభంతు సర్వే సంతు నిరామయ అనేటువంటి పద్ధతి లోపల మనము ముందుకెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం.